నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో స్మార్ట్ బజార్లో స్మార్ట్ దోపిడీ జరుగుతుంది. కాలం చెల్లిన శీతల పానీయాలతో కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ ధరకు అందిస్తుండడంతో నిరక్షరాస్యులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. కాలం చెల్లిన వాటిని విక్రయించకూడదనే నిబంధనలు పక్కన పెట్టారు. ప్రజల ప్రాణాలకు ఏమైతే ఏంటి, మా వ్యాపారం మాది అంటున్నారు. కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ అమ్ముతుండడంతో కొనుగోలు చేసేవారు రాజ్ న్యూస్ని ఆశ్రయించారు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు సైతం అటువైపుగా చూడడం లేదనే విమర్శలు ఒకవైపు వస్తున్నాయి. డోన్ రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఈరోజు కూల్ డ్రింక్స్ సంబంధించిన దాంట్లో 9వ తేదీ డేట్ ఎక్స్పైర్ అయితే అది 10 రూపాయలకి 20 రూపాయలకి పెట్టి ఈరోజు అవి వినియోగదారులకు అమ్మడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని హెల్త్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు, హెల్త్కి సంబంధించిన వాళ్ళు ఇమీడియట్గా దాడి చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఆ షాప్ సీజ్ చేయాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇలాంటి బయటపడినటువంటి విషయాలు చాలామంది కూడా అమ్ముతూ ఉన్నారు. 9వ తేదీ నెల 9వ తేదీ డిసెంబర్ 9వ తేదీ ఎక్స్పైర్ అయితే 11వ తేదీ బిల్లుతో సహా ఆధారాలతో అమ్ముతూ ఉన్నారు. ఇది ఒక ఉడులపాటు సంబంధించిన ఒక అబ్బాయి కొనుక్కొని పోయి ఇదంతా కూడా తీసుకొని పోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రజెంట్ ఈరోజు కూడా డోన్లో ఉన్నటువంటి స్మార్ట్ బజార్కి సంబంధించిన యాజమాన్యం విచ్చలవిడిగా అమ్ముతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళని ఎవరిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. డోన్ పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్లో కూల్ డ్రింక్స్ అనేటువంటివి ఎక్స్పైర్ అయినటువంటి కూల్ డ్రింక్స్ ఈరోజు వినియోగదారులకి సప్లై చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ విధంగా కూల్ డ్రింక్స్ అనేటువంటిది తాగడమైనటువంటిది చాలా అంటే కొంచెం అనేకమైనటువంటి అనుమానాలతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా టైం అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ నమ్మడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ రిలయన్స్ స్మార్ట్ బజార్ పైన ఎవరైతే డీలర్ ఉన్నారో వీళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి అమ్మకాలు ఏవైనా ఉంటే కూడా భవిష్యత్తులో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా చర్య తీసుకునే విధంగా సిపిఐ పోరాటం చేస్తుంది. అక్కడ ప్రత్యక్షంగా కూడా మేము ఆందోళనకు పూనుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటివి ఏమన్నా కూడా డోన్ పట్టణంలో ఏమన్నా తీసేసుకోవాల్సిందిగా